Hello everyone. In this video I am going to tell about ethics and human interference. Ethics and human interference APPSC, UPSC, TSPSలో 3 సబ్జెక్ట్స్లో ఉన్న టాపిక్ ఇది. ఫస్ట్ క్వశ్చన్ అండి, డిఫైన్ ఎథిక్స్. సో ఇక్కడ కంప్లీట్గా మెన్షన్ చేసేసారు డిఫైన్ ఎథిక్స్. సో మనం ఫస్ట్ ఇంట్రడక్షన్ ఏముండాలి, డిఫైన్ ఎథిక్స్ విత్ రెఫరెన్స్ టు ఎథిక్స్ ఇన్ ఇండియన్ ట్రెడిషన్. సో ఇండియన్ ట్రెడిషన్ ప్రకారం ఎథిక్స్ అంటే ఏంటి అని కూడా మనం మెన్షన్ చేయాలి. ఇది సెకండ్ పార్ట్. థర్డ్ పార్ట్లో ఏమని మెన్షన్ చేశారు, మెన్షన్ 5 ప్రిన్సిపల్స్ టు మేనేజ్ ఎథిక్స్ ఇన్ పబ్లిక్ సర్వీసెస్. సో ఈ 5 ప్రిన్సిపల్స్. సో మెయిన్గా ఇంట్రడక్షన్లో మనం ఏం రాస్తామండి, వాట్ ఈస్ మీన్ బై ఎథిక్స్ అని రాస్తాం. సో ఇంట్రడక్షన్ షుడ్ బై ఎథిక్స్ డెఫినేషన్. సో మీకు తెలిసిన ఎథిక్స్ డెఫినేషన్స్ ఏంటి? ఇఫ్ యూ నో సంథింగ్ ప్లీజ్ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. ఆర్ఎల్స్ నేను డిఫరెంట్ బుక్స్ రెఫర్ చేసిన తర్వాత ఎథిక్స్ అంటే ఏంటి, ఎథిక్స్ ఆర్ సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ or values or guidelines, set of principles, values and guidelines that define a person's behavior in a particular context. సో అర్థమైందండి వాట్ ఈస్ మీన్ బై ఎథిక్స్. ఈ పిల్లోడికి ఎథిక్స్ ఉండాలి, వీళ్ళకి ఎథిక్స్ ఉండాలి అంటే వాట్ ఈస్ మీన్ బై ఎథిక్స్ అంటే సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్, వాల్యూస్ అండ్ గైడ్లైన్స్ దట్ డిఫైన్ వాట్ ఈస్ కన్సిడర్డ్ రైట్ ఆర్ రాంగ్. ఇవన్నీ ఎందుకు, ఈ గైడ్లైన్స్ ఎందుకు, రైట్ అండ్ రాంగ్ కన్సిడరేషన్ చేసుకోవడానికి అంటే పర్టికులర్ కంటెక్స్ట్ అయిపోయింది. తర్వాత ఇండియన్ ట్రెడిషన్ ప్రకారం ఎథిక్స్ అంటే ఏంటి, ఇది 20% ఆఫ్ ద క్వశ్చన్ మనం ఇది రాయాలి. అండ్ మిగతా 60% ఏం రాస్తారు, ఇది 10% అండి. డెఫినేషన్ ఈజ్ 10%, దిస్ ఈజ్ 20 అండ్ రిమైనింగ్ 60 ఈజ్ దట్ అండ్ రెస్ట్ ఆఫ్ 10% కన్క్లూజన్. డిఫైన్ ఎథిక్స్ అయిపోయింది. సో ఇఫ్ యూ వాంటెడ్ యూ క్యాన్ నోట్ డౌన్ ద డెఫినేషన్ ఆల్సో. సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్, వాల్యూస్ అండ్ గైడ్లైన్స్ దట్ డిఫైన్ వాట్ ఈస్ కన్సిడర్డ్ రైట్ ఆర్ రాంగ్ బిహేవియర్ ఇన్ ఎ పర్టికులర్ కంటెక్స్ట్. ఎథిక్స్ ఈజ్ ఎ బ్రాంచ్ ఆఫ్ ఫిలాసఫీ అని కూడా మీరు ఎక్స్టెండ్ చేయొచ్చు. అండ్ విత్ రెఫరెన్స్ టు ఇండియన్ ట్రెడిషన్ అంటే ఏంటండి, ఇది నేను జస్ట్ ఫ్లో చార్ట్గా చూపిస్తాను. వీ సీ ఎథిక్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ధర్మ అంటే డ్యూటీ, మన డ్యూటీ మనం చేసుకుంటూ పోవాలి అదే. ఇంకా హానెస్టీ, అకార్డింగ్ టు ఇండియన్ ట్రెడిషన్ హానెస్టీ, ఫెయిర్నెస్ ఉండాలి. కర్మ కాన్సెప్ట్ కూడా మనం బిలీవ్ చేస్తాం, కాన్సెప్ట్ ఆఫ్ కర్మ. ఎవరి కర్మకి వాళ్ళే బాధ్యులు. ఇండివిజువల్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దేర్ కాన్సిక్వెన్సెస్ అండ్ అది. తర్వాత స్పిరిచువల్ గ్రోత్ ఉండాలి. మన ప్రకారం ఎథిక్స్ అంటే ఏంటి, ధర్మ, ఎవరి డ్యూటీ వాళ్ళు చేయాలి, హానెస్టీగా ఉండాలి, కంపాషనేట్గా ఉండాలి. చూసుంటారు కదండి ఏన్షియంట్ టెక్స్టుల్లో అంతా చూపించేవాళ్ళు. ఎవరైతే దానవీర శూర కర్మ ఎవరి కర్మకు వాళ్ళు బాధ్యులు అన్నట్టు. సెల్ఫ్ కంట్రోల్, డిటాచ్మెంట్ అగెయిన్స్ట్ మెటీరియల్ డిజైర్స్కి దూరంగా ఉండేవాళ్ళు. స్పిరిచువల్ లిబరేషన్, లివింగ్ ఇన్ హార్మోనీ, సింప్లిసిటీ. యాక్చువల్లీ ఇవన్నీ కూడా ఎథిక్స్కి కాన్సెప్ట్, కానీ వాళ్ళు మెన్షన్ చేసి అడిగారు అకార్డింగ్ టు ఇండియన్ ట్రెడిషన్ వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎథిక్స్ అని. అప్పట్లో ఇండియన్ ట్రెడిషన్ ప్రకారం, అప్పట్లోనైనా ఇప్పట్లోనైనా ఇండియన్ ట్రెడిషన్ ప్రకారం ఎథిక్స్ అంటే ఏంటి అంటే మెటీరియల్స్ని ఎక్కువ ఫోకస్ చేయకుండా స్పిరిచువల్గా ఉండడం, ధర్మ నిబంధనై ఉండడం, హానెస్టీగా ఉండడం, కర్మని ఫాలో అవ్వడం, కంపాషనేట్గా వేరే వాళ్ళ గురించి ఆలోచించడం, హార్మోనియస్గా బతకడం. ఇది ఇండియన్ ట్రెడిషన్ యొక్క ఎథిక్స్. 5 ప్రిన్సిపల్స్ దట్ టు బి ఫాలోడ్ డ్యూరింగ్ పబ్లిక్ సర్వీస్ అంటే మనం ఒకవేళ గవర్నమెంట్ ఆఫీసర్స్ అయితే ఏం చేయాలి అని, ఇది ఒక 60%. సో ఏంటండి, ఫస్ట్ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయాలి, అకౌంటబిలిటీ ఉండాలి, ఇంటిగ్రిటీ అంటే తెలుసు కదండి, నో మ్యాటర్ వాట్ మిమ్మల్ని ఎవరైనా చూస్తున్నారా లేదా అది ఏమీ లేకుండా ఎప్పుడు ఒకేలాగా బిహేవ్ చేయడం. హానెస్టీగా, అందరి ముందు హానెస్టీగా ఉండి బ్యాక్ సైడ్ వెళ్ళి ఏదేదో స్కామ్లు చేయడం అలా కాకుండా. అండ్ 4th రెస్పాన్సిబిలిటీ, మీరు చేసే యాక్షన్కి రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ మ్యాక్సిమం బోత్ ఆర్ సేమ్. అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ. అండ్ నెక్స్ట్ ఆబ్జెక్టివిటీ,
ఇంపార్షియాలిటీ. ఆబ్జెక్టివిటీ అంటే మీకు ఇష్టమైండే వాళ్ళని, కష్టమైండే వాళ్ళని అలా కాకుండా ఎవరైతే ట్రూగా మెరిట్ లిస్ట్ వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడం ఇంపార్షియాలిటీ. అండ్ ఇంకేముందండి, కంపాషనేట్గా ఉండడం, ఎంపథెటిక్గా ఉండడం, సింపతి ఎంపథెటిక్గా ఉండడం, వర్క్ కమిట్మెంట్ ఉండడం, అంటే నేను ఒక వర్క్ అనుకుంటే దానికి కట్టుబడి కరెక్ట్గా చేస్తాను. బికాజ్ మనం పబ్లిక్ కోసం సర్వీస్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి సో దీస్ ఆర్ ద 5 ప్రిన్సిపల్స్. సో నేను కావాలని ఇన్ని ప్రిన్సిపల్స్ ఇచ్చాను, ఇయర్లీ 10 ప్రిన్సిపల్స్ ఎందుకు ఇచ్చానంటే దీంట్లో మీరు 5 ఎలాబొరేట్ చేస్తూ రాసిన ఎనఫ్. అండ్ ఎలాబొరేట్ ఎలా చేయాలి, ఖచ్చితంగా మనము ఎగ్జాంపుల్స్ యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిగ్రిటీ అంటే స్ట్రాంగ్గా హోల్డ్ చేయడం. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే దుర్గాశక్తి నాగ్పాల్ అని ఆమె గురించి వినింటారు. ఆమె శాండ్ మాఫియా, యాక్చువల్లీ చాలామంది ఉన్న ఏరియాస్లో శాండ్ మాఫియా జరుగుతున్నాయి, బట్ ఆమె మాత్రం ఆ జ్యూరిడిక్షన్లో ఉన్నప్పుడు శాండ్ మాఫియా జరుగుతుంటే ఓపెన్గా షీ డిక్లేర్డ్ నో దిస్ ఈజ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు యాక్సెప్ట్ అని. చాలామంది ఏం చేస్తారు, మాకు మనీ ఇస్తారులే అని బ్యాక్ ఆఫ్ ద అన్ని కేసెస్ చూసుకొని కానిస్తారు. సో రిమెంబర్ దుర్గాశక్తి నాగ్పాల్ ఇంటిగ్రిటీ మెయింటైన్ చేసింది. అండ్ ఈవెన్ అకౌంటబిలిటీకి లాల్ బహదూర్ శాస్త్రిని మీరు రాయొచ్చు. లాల్ బహదూర్ శాస్త్రి ఆయన రైల్వే డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ట్రైన్ యాక్సిడెంట్ జరిగిందని ఆయన ఏం చేశారు, నేను రెస్పాన్సిబిలిటీ రైల్వే డిపార్ట్మెంట్కి, నేను కదా హెడ్, నేను సరిగ్గా లేకపోవడం వల్లే కదా యాక్సిడెంట్ జరిగింది అని. సో లాల్ బహదూర్ శాస్త్రి. ఇంపార్షియాలిటీ యూ కెన్ సే దిస్, ఒక ఆయన గురించి యూ షుడ్ రీడ్. ఒక ఐపీఎస్ ఆఫీసర్ వాళ్ళ కొడుకు క్రైమ్ చేసినందుకు వాళ్ళ కొడుకుని జైల్లో వేశాడు. సో ఇంపార్షియాలిటీ. చాలామంది ఏంటి, నా కొడుకు డ్రగ్స్లో ఇరుక్కున్న, క్రైమ్లో ఏమైనా దొరికిపోయినా దే విల్ నాట్ అరెస్ట్ దెమ్. సో చూడండి, అలాంటి ఎగ్జాంపుల్స్ తీసుకోండి. ఎంపథెటిక్గా బాబా అంటే ఆ పర్సన్ ఏంటి, ఆయన లెప్రసీ గురైన వాళ్ళు ఎలా ఉంటారో తెలుసు. సో ఆయన ఒక ఆశ్రమం తీశాడు. ట్రాన్స్పరెన్సీ, కేరళ గవర్నమెంట్ రీసెంట్గా సిటిజన్ రిపోర్ట్ కార్డ్స్. న్యూస్ రీడింగ్ వల్ల యూజ్ ఏంటి అంటే ఇలాంటివన్నీ తెలుస్తాయి. సో రెస్పాన్సిబిలిటీ, ఈవెన్ విశ్వేశ్వరయ్య ఆయన కూడా అంతే రెస్పాన్సిబుల్. ఆయనకు ఒక క్యాండిల్, అప్పట్లో ఆఫీస్కి ఒక క్యాండిల్ ఇచ్చుంటే ఇంటికి వెళ్ళిన తర్వాత హీ డిడ్ నాట్ యూజ్ దట్ క్యాండిల్ బికాజ్ హీ యూస్ టు టెల్, ఈ క్యాండిల్ ఆఫీస్లో మాత్రమే యూజ్ చేయాల్సిన క్యాండిల్, నా పర్సనల్ యూస్కి నేను యూజ్ చేసుకోను అని. డిడ్ యూ అండర్స్టాండ్ హౌ దే ఆర్? ఇంపార్షియాలిటీ, ఎంపతి, కంపాషన్, దిస్. So conclusion, ethics can be personal, social or professional and can be influenced by culture, religion, other factors. So third, it is important for every public servant to maintain these 5 principles for good governance, and you can conclude. So అర్థమైందా అండి, వాట్ ఈస్ మీన్ బై ఎథిక్స్? సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్, వాల్యూ, గైడ్లైన్స్ that defines what is considered right and wrong in a particular context, and this is the branch of philosophy అని కంక్లూడ్ చేసిన తర్వాత, ఇండియన్ ట్రెడిషన్ ప్రకారం ఎథిక్స్ అంటే ధర్మం, కర్మం, హానెస్టీ, స్పిరిచువాలిటీ, సింప్లిసిటీ, సెల్ఫ్ కంట్రోల్. అండ్ మనం 5 మారల్స్ ఏంటి పబ్లిక్ సర్వీస్గా ఉండేటప్పుడు అంటే ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ సిటిజన్స్ కార్డ్ ఆఫ్ బెంగళూరు, అకౌంటబిలిటీగా ఉండాలి లాల్ బహదూర్ శాస్త్రి లాగా. ఇప్పుడు మన న్యూస్లో ఏంటంటాం, బీహార్లో బ్రిడ్జెస్ కూలిపోతున్నాయి అలా, కానీ వాళ్ళు అకౌంటబిలిటీ తీసుకోవట్లే. నేను కాదు అంటారు. కానీ ఇక్కడ చూసారా, మనం ఏదన్నా మనకు ఆ పవర్ ఉన్నప్పుడు ఆ పవర్ని యూటిలైజ్ చేసుకొని మంచి పనులు చేయాలి. మంచి పనులు చేసినప్పుడు క్రెడిట్ తీసుకొని, ఈవెన్ మీరు వినుంటారు ఏపీజే అబ్దుల్ కలాం ఉన్నప్పుడు స్పేస్ షిప్స్ అన్నీ సక్సెస్ అయినప్పుడు హీ డిడ్ నాట్ టేక్ రెస్పాన్సిబిలిటీ. అదే ఓడిపోయినప్పుడు హీ టుక్ ద రెస్పాన్సిబిలిటీ. సో ఎంతో గ్రేట్ ఉండాలి అలా. సో ఇంటిగ్రిటీ అంటే ఏంటి, దుర్గాశక్తి ఆమెలాగా శాండ్ మాఫియాని పైసల కోసం యాక్సెప్ట్ చేయడం అలా కాకుండా రెస్పాన్సిబిలిటీ ఎగ్జాంపుల్. సో ఎథిక్స్ క్యాన్ బి
దిస్ ఎథిక్స్ క్యాన్ బి ఓన్లీ పబ్లిక్ సర్వీస్లోనే కాదు, పర్సనల్గా మెయింటైన్ చేయాలి, సోషల్ ఆర్ ప్రొఫెషనల్, అండ్ దిస్ క్యాన్ బి ఇన్ఫ్లుయెన్స్డ్ బై కల్చర్, రిలీజియన్ అండ్ అదర్ ఫ్యాక్టర్స్. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ పబ్లిక్ సర్వీస్ servant to inculcate this for good governance అని కంక్లూడ్ చేస్తే నాకు తెలిసినంత వరకు మీ ఇంట్రడక్షన్కి ఒక మార్క్ పడినా, దీనికి ఒక 2 మార్క్స్ పడినా, దీనికి ఒక 4 మార్క్స్ పడినా, కంక్లూజన్కి ఒక 1 మార్క్ పడినా 4, 5, 6, 7, 8 మార్క్స్ ఆర్ ఈజీలీ ఇన్ యువర్ హ్యాండ్స్. బికాజ్ ఈ క్వశ్చన్స్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ఈజ్ ఫర్ 10 మార్క్స్. 10 మార్క్స్ క్వశ్చన్స్ అండి ఏపీపీఎస్సీ 2020. సో అండ్ దీనికి మీకు పీడిఎఫ్స్ కావాలి అని అంటే యూ క్యాన్ రెఫర్ ఇన్ మై టెలిగ్రామ్ ఛానల్. సో డన్ అండి, థ్యాంక్ యూ. సెకండ్ క్వశ్చన్ విల్ డిస్కస్.